హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా, జ్యూసీగా, హెల్దీగా, క్విక్గా ప్రిపేర్ చేసుకునే బాదుషా రెసిపీని చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. 1 కప్పు అంటే 200 గ్రామ్స్ వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇందులోకి చిటికెడంత సాల్ట్ వేసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అనేది వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా అంటే వంట సోడా, కుకింగ్ సోడా అంటాం కదా, అది 1/8 టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్లో సగం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్పూన్ హెల్ప్తో బాగా కలుపుకోండి. యూజువల్లీ మనకి స్వీట్ షాప్స్లో దొరికే బాదుషా అనేది మైదా పిండి షుగర్ కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తారండి. బట్ ఇవాళ మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం గోధుమ పిండి మరియు బెల్లం కాంబినేషన్లో చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బాగా వేడిగా ఉన్నటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. సో మీరు వేసిన ఆయిల్ అయినా నెయ్యి అయినా బాగా వేడిగా ఉండాలి. సో ఆ విషయం గుర్తుంచుకోండి. అలా చేస్తేనే మనకి ఆ క్రంచీనెస్ అనేది వస్తుంది. సో నెయ్యి వేసేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చుకున్న పాలు పోయండి. ఇలా పాలు పోయటం వల్ల మనం బాదుషా ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఆ క్రాక్స్ లాంటివి రాకుండా, బాదుషా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి క్రాక్స్ అనేవి రాకుండా చాలా స్మూత్ టెక్స్చర్లో ఎగ్జాక్ట్లీ మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే దొరుకుతుందో మైదా పిండితో చేసింది ఆ టెక్స్చర్ వస్తుంది. సో పాలు కూడా వేసిన తర్వాత అవసరం తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ ఈ బాదుషా పిండి అంతా కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ డౌ వచ్చేలాగా కలుపుకోవాలి. రెడీ చేసి ఉంచుకున్న ఈ పిండి మిశ్రమం మీదకి ఒక మూత అనేది పెట్టేసి 15 మినిట్స్ మినిమం టైం రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసేయాలి. అలా ఇవ్వటం వల్ల పిండి అనేది బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం వేసిన పెరుగుని కానివ్వండి, బేకింగ్ సోడా, ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా అబ్జార్బ్ అవుతుంది. 15 మినిట్స్ తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి ఈ పిండిని 2 పార్ట్స్గా చేసుకుని ఒక్కొక్క పార్ట్ని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు వీలైనంత మ్యాక్సిమం పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒకదాని మీదకి ఒకటి ఓవర్లాప్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకి లోపల పొరలుగా లేయర్స్గా ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫ్లాట్గా ఒత్తుకుని మధ్యలోకి చిన్న హోల్ లాగా పెట్టుకోండి. హోల్ అనేది కంప్లీట్గా మనం గారికి వడకి పెడతాం చూసారా, అలా పెట్టొద్దు. జస్ట్ ఒక స్మాల్ హోల్ డెంట్ లాగా పెట్టండి. యూజువల్లీ మనకి బాదుషా అనేది బయట షాప్స్లో దొరికినప్పుడు ఇలాంటి టెక్స్చర్ అండ్ ఇలాగే ఉంటుందండి. సో అలాగే ప్రిపేర్ చేసుకుందాం ఇంట్లో కూడా. సో నేను తీసుకున్న ఈ 200 గ్రామ్స్ ఆఫ్ గోధుమ పిండికి ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత రేషియోలో అవసరం పడతాయి అనేది మీకు చూపించాను కదా. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ రిమైనింగ్ అన్ని కూడా వేరీ చేసుకోండి. అలాగే నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి నాకు టోటల్గా ఇందాక చూపించిన సైజులో 7 బాదుషా అయితే వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు సన్నగా తరిగినటువంటి బెల్లం, 3/4 కప్పు వాటర్ అనేది పోసుకోండి. బెల్లం అనేది కంప్లీట్గా కరగాలి. మీన్వైల్ స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ మీడియంగా హీట్ చేసుకోండి. మనకి ఆయిల్ అనేది ఎక్కువగా వేడి అవ్వకూడదు, అలానే మరీ తక్కువ వేడి కూడా ఉండకూడదు. చాలా మోడరేట్గా హీట్ అయి ఉండాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయింది అని అనుకున్న తర్వాత ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్నటువంటి బాదుషాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసి కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే అన్ని సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనకి బెల్లం అనేది బాగా లేత పాకం రావాల్సిన అవసరం లేదు, అలా అని బాగా ముదురు పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ బెల్లం పాకం అనేది మీరు 2 ఫింగర్స్ మధ్యలో పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా, అంటే లేత పాకం కంటే కూడా బిఫోర్ స్టేజ్లోనే మనం ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయాలి. మనం పాకం కనుక బాగా ముదిరిపోయినట్టయితే మనకి బాదుషాలు అనేవి పాకాన్ని పీల్చుకోవండి. సో జస్ట్ ఫింగర్స్తో పట్టుకుంటే స్టిక్కీగా వస్తే సరిపోతుంది. సో మనకి బెల్లం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోండి. మీన్వైల్ మనకి బాదుషాలు అనేవి ఫ్రైయింగ్ చేసుకుంటూ ఉండండి. మనకి పాకం బాగా వేడిగా ఉండి బాదుషాలు గోరువెచ్చగా ఉంటే బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి. మనకి పాకం చల్లారిపోయి బాదుషాలు వేడిగా ఉంటే పాకం అబ్జార్బ్ అవ్వదండి. సో ఎప్పుడు కూడా ఇలా పాకంతో చేసుకునే రెసిపీస్కి పాకం వేడిగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు మాత్రమే మనకి ఇవి బాగా ఫ్రైయింగ్ అయిన తర్వాత బాగా అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు జస్ట్ 2 ఫింగర్స్ మధ్యలో పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా ఉండాలి పాకం. సో ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాదుషాల్ని ఈ బెల్లం పాకంలోకి వేసి పాకంని గెరిటె హెల్ప్తో బాగా పట్టించి 2 to 3 మినిట్స్ పాటు ఆ పాకంలో అలాగే ఉంచేసేయండి. అప్పుడు వేడివేడిగా ఉన్న ఈ పాకంని ఈ బాదుషాలన్నీ కూడా జ్యూస్ బాగా అబ్జార్బ్ చేసుకుని తర్వాత తినడానికి రెడీగా ఉంటాయి. సో ఐ హోప్ ఈ హెల్దీ వర్షన్ ఆఫ్ బాదుషా రెసిపీ అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేసి ఇంటిలో పాది అందరూ ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ట్రై చేసిన తర్వాత మీకు
ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్